హలో అందరికి, లెట్స్ మేక్ వెజ్ మంచూరియన్. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ కావాలి మనకి. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవి మూడు సన్న కట్ చేసుకోవాలి. కట్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యాబేజీని సన్నగా తరగాలి. చూడండి, క్యాబేజీని అయితే మనం ఇంత సన్నగా కట్ చేయాలి. చిన్నగా సన్నగా. ఇప్పుడు క్యారెట్ కట్ చేయాలి. కట్ చేయాల్సిన అవసరం లేదు, క్యారెట్ని తురుమొచ్చు. చూడండి, దీంట్లో తురుముతే సన్నగా వస్తుంది మస్తు. మీరు సన్నగా కట్ చేసుకుంటా అంటే సన్నగా ఇట్లా కట్ చేయొచ్చు. నేనైతే తురుముతున్నా క్యారెట్ని. చూడండి ఎంత సన్నగా వచ్చిందో, మంచిగా తొందరగా అయిపోతుంది ఇట్లా తురమడం వల్ల. క్యాప్సికమ్ కట్ చేయడం అయిపోయింది. చూడండి, ఒకటే క్యాప్సికమ్ కట్ చేసిన నేను. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ చూడండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేయాలి. తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్. ఇప్పుడు ఇవి మూడింటిని మంచి కలపాలి మనం. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ ఈ మూడు కలిసేటట్టు కలపాలి మంచిగా. చూడండి, ఇట్లా కలపాలి. ఇప్పుడు చిన్న కప్పు కార్న్ఫ్లోర్ వేయాలి. ఈ కప్ అయితే సరిపోతుంది. చూడండి, కార్న్ఫ్లోర్. సేమ్ కప్పు మైదా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. ఒక స్పూన్ వేస్తున్నా నేను. కొంచెం అంటే కొంచెమే పసుపు వేయాలి. పసుపు ఇట్లా వేయాల్సిన అవసరం లేదు. కారం ఇట్లా కొంచెం వేయాలి. చూడండి, హాఫ్ స్పూన్ వేస్తున్నా. ఒక స్పూన్ మిరియాల పొడి వేయాలి కాబట్టి కారం కొంచెం తక్కువ వేసిన. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా ఇప్పుడు వేయాలి. ఇప్పుడు వీటిని మంచిగా కలపాలిగా. వాటర్ ఏం పోయొద్దు, ఫస్ట్ మంచిగా కలపాలి దీన్ని. ఆ చిన్న బేసన్లో కలపడం వస్తలేదని ప్లేట్ మార్చేసిన. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటా కలపాలి మనం. ఇట్లా మంచిగా కలపాలి. ఇప్పుడు చిన్న బాల్స్ లెక్క చేసుకోవాలి ఇక. చూడండి, ఇట్లా.
డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. చాలు. వేడైంది, ఆయిల్ ఫుల్ వేడైంది. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ బాల్స్ వేసేయాలి. ఈ బాల్స్ని అటు ఇటు తిప్పాలి కొంచెం, లేదంటే ఒకటే సైడ్ ఫ్రై అయితే. చూడండి, ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. వెజిటేబుల్స్ ఉడకవేమో అని డౌట్ అస్సలు పెట్టుకోకండి, మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాస్ వేయాలి. చిల్లీ సాస్, టమాటా సాస్, కొంచెం సోయా సాస్, ఈ మూడు వేసి ఒకసారి కలపాలి. కార్న్ఫ్లోర్ కొన్ని వాటర్ పోసి కలపాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ని వేసేసేయాలి. చూడండి, ఈ కార్న్ఫ్లోర్ కొంచెం చిక్కగైన తర్వాత మనం చేసుకున్న వెజిటేబుల్స్ బాల్స్ వేసేసేయాలి. కొన్ని పుత అంటున్నప్పుడు వేసేయాలి. చూడండి, ఇది కొంతసేపు ఉడకాలి. కొంతసేపు అంటే కొంతసేపే. ఈ బాల్స్కి ఈ సాస్ మొత్తం పట్టుకోవాలి. చూడండి, ఇది దగ్గరకు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. లాస్ట్లో పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసినాం అనుకోండి, వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చూడండి, మన వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడు.
మస్తుంది. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. వేడి వేడిగా వెజ్ మంచూరియా అదిరిపోయింది. మీరు ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.